వాళ్ళు రేపు మన సింధూర్ ఆపరేషన్ జరిగింది, భారతదేశం యుద్దం జరిగింది పాకిస్తాన్ మధ్యలో. ఇప్పుడు ఏవైతే రోహింగ్యాలో ఓటు బ్యాంక్ కోసం మీరు ఇక్కడ షెల్టర్ ఇచ్చిర్రో, వాళ్ళని పెంచి పోషిస్తారో, ఇండియా పాకిస్తాన్ యుద్దం అయితే వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు? వేల మంది వచ్చుంటారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళు వచ్చి ఎవరు సపోర్ట్ చేస్తారు? పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారా, ఇండియాకి సపోర్ట్ చేస్తారా, భారత్ సపోర్ట్ చేస్తారా? ఈ దేశం ముఖ్యమా, ఓటు బ్యాంకు ముఖ్యమా? మేము అడిగేది దాని గురించి అడుగుతున్నాం. మేము వాళ్ళ గురించి మాట్లాడమంటే వాళ్ళ ఓటు బ్యాంకులు చూస్తారు. మీరు ఇవాళ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కేంద్రం నుంచి డైరెక్ట్ మోడీ గారు సిఆర్పీఎఫ్ సిఎస్ పంపించి అందరు పంపరారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. వాళ్లే పంపాలి, వాళ్లే సహకరించాలి. బాధ్యత ఏముంటది? అక్కడి నుంచి పాస్పోర్ట్ ద్వారా వీసా పొంది వచ్చి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడ ఉంటే వాళ్లను కేంద్ర ప్రభుత్వము వాళ్ళని కించి పంపించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళంతా బార్డర్ దాటి, ఫెన్సింగ్ లేకుండా బార్డర్ దాటి దొంగదారులో వచ్చిన అందరూ కూడా. ఇప్పుడు 2014 కంటే ముందు 2014 మోడీ గారు ప్రభుత్వం వచ్చాక టైట్ చేస్తాం మేము. దాన్ని గుర్తుంచుకోవాలి. ధన్యవాదాలు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.